ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారులకు అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు 6:1 మెజారిటీతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు ఉపవర్గీకరణపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. వెనుకబడిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ విభాగంలో రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి చేరుకుని బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించి కృష్ణానది జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి సున్నిపెంట వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇలా ఉండగా ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా జిల్లాలోని మడకశిర మండలం గుండుమల గ్రామంలో పలువురు లబ్దిదారుల ఇళ్లను సందర్శించి ముఖ్యమంత్రి నగదును అందజేస్తారు. అనంతరం గ్రామంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారులకు అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు నగదును అందజేస్తున్నారు. రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని రామవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పెన్షన్లను అందజేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటోందని చెప్పారు. సామాజిక భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలుపుతూ, ఈ 2 నెలల్లో మళ్లీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈరోజు సింగరాయకొండ మండలం పాక గ్రామంలో ఇస్తున్నాం. పోయిన నెల జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలో ఈ రోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాన్ని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు అనే ఇతివృత్తంతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పిల్లల్లో మెదడు అభివృద్ధిని పెంచడానికి ఏడాది వయస్సు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు తల్లిపాల పోషణ అవసరమని తెలిపారు. మరొక వైపు తల్లిపాలు అమృతంతో సమానమని ప్రతి ఒక్కరూ తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సాయి నగర్లోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వారోత్సవాల కరపత్రాల్ని మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశువుకు తల్లిపాలు మంచి పౌష్టికాహారమని ఎంతో సురక్షితమైనదని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు శ్రీశైలం జలాశయాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించి దాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ అదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయి పూర్తయి ఉంటే ఆ వృధాగా పోయేటువంటి ఆ గోదావరి జలాలు ఇటు కృష్ణానదికి తీసుకురావడం ద్వారా ఆ కృష్ణానదిలో తీసుకొచ్చేటువంటి నీటిని మరి ఏదైతే బ్యాక్ వాటర్ శ్రీశైలంలో మనం నిలుపుదల చేసుకుని ఇటు రాయలసీమకి ఇవ్వడం ద్వారా అదేవిధంగా అటు ఉత్తరాంధ్రకు కూడా పర్టిక్యులర్ గా విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కి కూడా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేసింది. 1.29 లక్షల కోట్ల రూపాయల ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అంశాలతో నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం సెప్టెంబర్లో పూర్తి రాష్ట్ర స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో ఈ రోజు నుండి రాత్రి 8:30 జాతీయ వార్తల పేరిట కొత్త న్యూస్ బులెటిన్ ప్రారంభమవుతోందని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి తెలిపారు. ఈ న్యూస్ బులెటిన్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో రెండవదిగా పేర్కొన్నారు. ఈ బులెటిన్ రాత్రి 8:30 నుండి 8:40 వరకు ప్రతిరోజు ప్రసారమవుతుందని తెలిపారు. ఇక సాయంత్రం 6:10 నుండి 6:20 వరకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు యథాతథంగా కొనసాగుతాయని వివరించారు. ఆకాశవాణి శ్రోతలు కొత్త న్యూస్ బులెటిన్ కూడా ఆదరించాలని శ్రీసాయి వెంపటి కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా భావితరాలకు అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఏక్ పేడ్ మాకే నామ్ తల్లి పేరిట ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తల్లి పేరుతో మొక్కను నాటడం ఎంతో స్ఫూర్తివంతంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని గుంటూరుకు చెందిన విద్యార్థి శశికాంత్ ఆకాశవాణికి తెలుపుతూ గారు అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని మనం నాటిన తర్వాత దాన్ని వదిలేయకుండా దాన్ని చక్కగా చూస్తూ పెరగలా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే అలాంటి కార్యక్రమాలు మనం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనం కాపాడవచ్చు. సిటీలో చూసుకున్నట్లయితే పొల్యూషన్స్ లెవెల్ చాలా పెరిగినాయి. ఇలాంటివన్నీ తగ్గించాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మోడీ గారు ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేపట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్రంలోని దేవాలయాలకు నూతన పాలక వర్గాలను నియమిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిన్న మాట్లాడుతూ దేవాదాయ శాఖలో రిజిస్ట్రేషన్ అయిన 5,400 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామని చెప్పారు. 50,000 లోపు ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు ఇకపై 15,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి రగిలించిన లోకమాన్య బాల గంగాధర తిలక్ వర్ధంతి ఈరోజు. 1856 సంవత్సరం జూలై 23వ తేదీన బొంబాయి సమీపంలోని రత్నగిరి పట్టణంలో జన్మించిన ఆయన స్వరాజ్య సాధన దిశగా ప్రజలను ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మ హక్కని నినదించి దానిపై ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ స్వాతంత్ర్యోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారులకు అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.